అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్ ప్రచారం చాలా జోరందుకుంది. చివరి దశకు చేరుకున్నది. ఇంకొక 4 రోజులు అయితే ప్రచారం ఆగిపోతుంది. ఎలక్షన్ 13వ తేదీన. కానీ వీళ్ళందరూ ఈ పార్టీలు నా వెనక కనిపిస్తున్న అన్ని పార్టీ జెండాలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, అవసరమైతే ఎంఐఎం. ఈ పార్టీలన్నీ జనాలను భయాందోళనకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నాయా? నిజానికి ఎలక్షన్స్లో ఓట్లు కావాలంటే వాళ్ళు చేసే మంచి పనులు, చేసిన మంచి పనులు, చేయబోయే మంచి పనులు, లేకపోతే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, లేకపోతే వాళ్ళ అభ్యర్థి మంచి గుణగణాలు, ఇవన్నీ ప్రచారం చేయొచ్చు. లేకపోతే మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అన్నం తినిపిస్తాం, మేమే చూసుకుంటాం మిమ్మల్ని, చాలా చెప్పొచ్చు. వాళ్ళు ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులు చాలా చెప్తూ ఉంటారు. కానీ ఎందుకో ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, జనాలను భయానికి గురి చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నాయి పార్టీలు. అన్ని పార్టీలు, ఒక్క పార్టీ కాదు. జనాలను టెన్షన్ గురి చేస్తున్నాయి. జనమేం టెన్షన్ పడరు, వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండా తీసుకున్నారు. వీళ్ళ ఎజెండా ఏం ఎజెండా అంటే జనాలను భయాందోళన గురి చేయడం. జనాలను అయ్యో అవునా, అయ్యో ఇట్లనా, అయ్యో అట్లనా అని ఒక టెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు. ముందు అధికార పార్టీ కాంగ్రెస్ని స్టార్ట్ చేస్తా, తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఏం చేస్తున్నా కూడా చెప్తాను నేను. కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ వల్ల ఎజెండా అయ్యింది. బీజేపీ వస్తే మీ ఎస్సీ, బీసీ, ఎస్టీల రిజర్వేషన్స్ ఎత్తేస్తారు. ఎందుకు చెప్పుకోవాలనుకుంటే మోడీ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి, చెప్పుకోండి. మోడీ ఫెయిల్యూర్స్ ప్రచారం చేయండి. మీకు ఓట్లు కావాలి కదా, మోడీ ఫెయిల్యూర్స్ ప్రచారం చేయొచ్చు. మీరు గెలిస్తే ఏం చేస్తారో చెప్పొచ్చు. సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఏమవుతుందో చెప్పొచ్చు. మీరు ఇంకా వీళ్ళకన్నా బెటర్ ఏం చేస్తారో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా గుండెలు బాదుకొని అయ్యో అవునా మా రిజర్వేషన్స్ పోతాయని వాళ్ళంతా టెన్షన్ పడాలి, భయాందోళన గురి చేయాలి, వాళ్ళని టెన్షన్ పెట్టాలి, జనాలను భయానికి పంపాలి. అది కాంగ్రెస్ ఎజెండా. భయానికి గురి చేస్తే ఓట్లు పడతాయా? అన్ని పార్టీలు, నేను ఒక్క పార్టీ గురించే మాట్లాడతలేను, అన్ని పార్టీలు అదే సిచ్యువేషన్. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? బీజేపీ వాళ్ళు వస్తే బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏంది? కాంగ్రెస్ వాళ్ళు వస్తే మొత్తం మేమన్నీ గుంజేసి మొత్తం మైనార్టీలకు ఇస్తారా? సాధ్యమవుతుందా? ప్రధాని మోడీ గారు అంటున్నారు మీ బంగారం లెక్క పెడతారు, మీ ఆస్తిపాస్తులు మొత్తం తెలుసుకుంటారు, అవన్నీ పనిచేస్తారు, లేకపోతే రిజర్వేషన్స్ మొత్తం వాళ్ళకే ఇస్తారు, ముస్లిమ్స్కే ఇస్తారు. మన ప్రజాస్వామ్య దేశంలో అవన్నీ సాధ్యమా? ఏంటంటే జనాలను టెన్షన్ పెట్టాలి, భయాందోళన గురి చేయాలి. అమ్మో కాంగ్రెస్ కోటేస్తే ఇట్లా అవుతుందంట అని టెన్షన్ పెట్టాలి. జనాలను ఎందుకు డిప్లొమాటిక్ చేస్తారు? జనాలను ఎందుకు బేంబేలు ఎత్తిస్తారు? బీజేపీ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది, చెప్పుకోండి ఏం చేసినారో చెప్పుకోండి. లేకపోతే రేపు ఏం చేస్తారో చెప్పుకోండి. అధికారంలోకి వస్తే బెటర్ కదా, మీరే అధికారంలో ఉన్నారు కేంద్రంలో. జనాలను ఏదో ప్యాథటిక్ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేయాలి? జనాలను ఎందుకు భయాందోళనకు గురి చేయాలి? జనాలను ఎందుకు ఆందోళన గురి చేయాలి? జనాలు ఆందోళనకు గురవుతారా? ప్లస్ బీఆర్ఎస్ కొత్త స్టాండ్ తీసుకుంది. ఈ మధ్య హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది, హైదరాబాదు ఇంకేదో అవుతుంది, హైదరాబాదు కేంద్రం చేతుల్లోకి పోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఈ మధ్య చెప్తున్నారు. ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది? ముందే జనాలను ఎందుకు అంత టెన్షన్ గురి చేయడం ఎందుకు? ఎజెండాలు ఇప్పుడు బీజేపీ ఫెయిల్యూర్స్ చెప్పొచ్చు, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, 4 నెలల్లో ఫెయిల్యూర్స్ అవి ప్రచారం చేయొచ్చు, అవి ఎజెండాగా మలచవచ్చు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామని ఇచ్చిండ్రా చెప్పొచ్చు, ఏమి ఇచ్చిండ్రు ఏమి ఇవ్వలేదు చెప్పొచ్చు. లేకపోతే ఇప్పటికే కరెంటు ప్రాబ్లం ఉంది, ఇంకేదో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అట్లాంటివి ఇంకా ఎక్కువ జనాలకు హైలైట్ చేయొచ్చు. జనాలను ఎందుకు ప్యాథటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం? జనాలను ఎందుకు టెన్షన్కు, ఆందోళనకు గురి చేసి జనాలను భయపడిపిస్తే తప్ప ఓట్లు పడవా రాజకీయ పార్టీలకు? ఎందుకు బెంబేలు ఎత్తిస్తున్నాయి? అది చర్చ విషయం కాదు. జనాలు అవేం సీరియస్గా తీసుకోరు. మీరు చెప్పే అంశాలు సిల్లిగా తీసుకుంటారు జనం. వాళ్ళు ఏం చూసి ఓటేస్తారనేది వాళ్ళకి తెలుసు. ఏం చూసి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఆ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి, వాళ్ళు అన్నీ చూస్తారు. అభ్యర్థులను చూస్తారు, పార్టీలను చూస్తారు, లైన్ చూస్తారు. ఈడొచ్చే పార్టీ ఏంది, ఆడొచ్చే పార్టీ ఏంది, ఈడో ఉన్న పార్టీ ఏం చేసింది, ఆడున్న పార్టీ ఏం చేసింది, గతంలో ఉన్న పార్టీ ఏం చేసింది, అన్నీ ఉంటాయి లెక్కలు. ప్రతి ఒక్కరు ఉంటాయి. జనం దగ్గర ఎందుకు ఉండదు? మర్చిపోతారా? నా ఎజెండా ఏంటంటే జనాలను బెంబేలెత్తించి, జనాలను భయాందోళన గురి చేసి, అమ్మ మీరు ఇంకా మీ ఇష్టం మీరు అయిపోతారు, మీ పని అయిపోతుందని అంత భయానికి గురి చేసి ఓట్లు అడగాల్సిన సిచ్యువేషన్ రాజకీయ పార్టీలు దిగజారిన ఎందుకు అనేది నా క్వశ్చన్. రాజకీయ పార్టీలు ఎట్లా బెంబేలెత్తిస్తాయి, భయపడిపిస్తాయి. బట్ జనం అయితే నా దృష్టిలో నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న
అనుభవంతో చెప్తున్నా, జనాలు ఏం భయపడరు. జనాల ఎజెండా డిఫరెంట్ ఉంటుంది. ఆ ఎజెండాను చూసుకొని వాళ్ళు పార్టీలకు ఓటేస్తారు. బట్ అనవసరంగా జనాలను టెన్షన్ గురి చేసే ఎజెండాలు మాత్రం జనాలకు తీసుకుపోవద్దని మాత్రం ఖచ్చితంగా మనం కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.